ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ. ఈ ప్రాతకాల ఆరాధన త్రియేక దేవుని యొక్క నామం పెరట ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుండి అంత్యం వరకు తోడుగా ఉండమని, పరిశుద్ధాత్మను కుమ్మరించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, ఆత్మతో సేవించుడి. చదలా పుడమియు రవియు చలదియు నదులు గిరులను చక్కగా సదమాలం బగు దైవానామము సర్వదా నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచునుర్విలోనుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు బేటుచు దేవుని పరమోనందు నటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు కూడుకొనియా బలము కల్గిన దేవుని వెలయు స్తుతి వేణోళ్ళ తోడను విసుగు చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మా నీవిక మేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగుణ ఏకా దేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి.
ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, అందరము అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 137వ సంకీర్తన 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 137వ సంకీర్తన 1వ వచన ప్రారంభం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగున్న వారు ఒక కీర్తన పాడుడి అనిది. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము కోరేది. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము. 5వ వచనం కలిసి చదువుకుందాం. యెరూషలేమా, నేను నిన్ను మరచని ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. 89వ సంకీర్తన 37వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 87వ సంకీర్తన 37వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. మరలా చదువుకుందామండి. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తా ఉంటూ ఉన్నాను. ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండాలని ప్రభు పేరట మేము కోరుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈవేళ దైవ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అయితే ఈవేళ దైవ ధ్యానము కొరకు 89వ సంకీర్తన మనం 33వ వచనం నుండి 37వ వచనం వరకు కూడా మనము ఈ భాగాన్ని ధ్యానం చేస్తూ వాక్య ధ్యానము కొరకు అంశాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా మనము ఏర్పరచుకున్నప్పుడు అబద్ధమాడని దేవుడు. ఈవేళ 89వ సంకీర్తన ఈ యొక్క భాగములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా 33వ వచనం నుండి 33వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదువుకున్న భాగములో అంశము అబద్ధమాడని దేవుడు. చెబుతారా దానితో? థ్యాంక్ యూ. అబద్ధమాడని దేవుడు అంటే ఈ ఉదయకాలపు ఆరాధనలో
మనకు ఏమి అర్థమవుతుంది అని ఒక చిన్న ప్రశ్న వేసుకుంటున్నప్పుడు, మన దేవుడు అబద్ధమాడని దేవుడు, మన దేవుడు అబద్ధమాడు దేవుడు కాడు. మరొక మాటలో జ్ఞాపకం చేసుకుంటే అబద్ధమాడు వాడు దేవుడు కాదు ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యము చాలా చక్కటి ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తా ఉంది. సంఖ్యాకాండములో మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. చూసారా, చక్కగా టాపిక్ కి సంబంధించినటువంటి రీతిలో పరిశుద్ధ గ్రంథములో ఎంత చక్కటి బంగారు మాట వ్రాయబడింది ప్రియులారా. మన టైటిల్ ఆ యొక్క అంశము ఆలోచన చేస్తే అబద్ధమాడని దేవుడు. ఈ వేళ మొదటి మాటలో దేవుని యొక్క వాక్యము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మనుష్యుడు కాడు లేక నరమాత్రుడు కాడు అనే మాటలు దైవ గ్రంథములో లిఖించబడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అదే వాక్య భాగములో మరి మరొక 2 మాటలు అక్కడ చక్కగా మన కొరకు మాట్లాడుతూ ఉన్నాయి. మొదటి మాట, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఓకే. రెండవ మాట, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన ప్రమాణము చేసి చేయకుండునా, మాట ఇచ్చి ఆయన చేయకుండునా. మూడవ మాట, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఎందుకు ఈ 3 మాటలు ఆ రిఫరెన్స్ లో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన అబద్ధమాడని దేవుడు, అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాడు అనే మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా, ప్రియమైన విశ్వాసులారా. ఇక్కడ సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో 22వ వచనములో అంటాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అవును ప్రియులారా, ఎవరు అబద్ధమాడుతారు, ఎవరు అబద్ధమాడి తప్పు చేశారు, ఎవరు అబద్ధమాడి తప్పులు చేస్తూ ఉన్నారు అని ఒకవేళ పరిశుద్ధ గ్రంథములో కానీ నిజ జీవితంలో కానీ మనం ప్రత్యేకించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడే కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడేవారు ఉంటూనే ఉంటారు. కాబట్టి ప్రభు అంటున్నటువంటి మాట, ఇదిగో అబద్ధమాడనే దేవుడు, మన దేవుడు, మన తండ్రి అబద్ధమాడువాడు కాడు. కాబట్టి తన పిల్లలమైనటువంటి మనమును కూడా అబద్ధములు మాట్లాడకూడదని ఒక చిన్న హెచ్చరిక ప్రభు ఆయన చేస్తూ అంటూ ఉన్నాడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, తీతు గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. పత్రికల్లో తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఆయన అబద్ధమాడని దేవుడు, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఎంత గొప్పగా ఖచ్చితంగా ఖండితంగా దేవుని యొక్క మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. నేను అబద్ధమాడని వాడను అని చెప్పటానికి నాకు ఏదైనా హక్కు కానీ ధైర్యము కానీ ఉందా అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లేదు, 100% ఎందుకంటే మానవ జీవితం అబద్ధాల పుట్ట అనే మాట పెద్దలు జ్ఞాపకం చేస్తారు. కానీ దేవుడు సవాలు చేస్తున్నాడు. ఇక్కడ చక్కటి మాట, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అవును ప్రియులారా, 89వ సంకీర్తన 33వ వచనాన్ని మనం ఈవేళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు,
అబద్ధమాడనటువంటి దేవుడు తన పిల్లలకు తన ప్రమాణము చేస్తున్న వారికి ఆయన ఏమి చేయలై ఉన్నాడు అనే చక్కటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అబద్ధమాడనటువంటి దేవుడు తను ఎవరికి ప్రమాణము చేస్తున్నాడో వారికి చేయు కార్యములు ఏమిటి అంటే, నా కృపను ఎడమొచ్చేయను, నా కృపను ఎడమొచ్చేయను అనగా నేను దూరపరచువాడును కాదు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఎంత గొప్ప మాట! ఆయన వాగ్దానాలలో ఏ మాట తప్పిపోయేవాడు కాదు ప్రియులారా. అందుకనే 34వ వచనంలో అంటాడు ఇక్కడ, నా నిబంధన రద్దు చేయను. నా నిబంధన, అతనితో చేసిన నిబంధన నేను రద్దు చేయను. రెండవ మాట అంటాడు, నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను నేను మార్చాను. మానవ జీవితముల అప్పుడే మాట్లాడిన మాట, అప్పుడే అందరి ఎదుట మార్చగలిగిన సమర్థత మానవునికి ఉంది ప్రియదార. కానీ అబద్ధమాడని దేవుడు ఏమంటున్నాడంటే, నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను నేను మార్చాను అని సెలవిస్తున్నాడు. 35వ వచనంలో ఆయన అంటాడు, అబద్ధమాడని దేవుడు తెలియచేస్తున్నమాట, అతని యొక్క సంతానమును శాశ్వతంగా ఉంటుంది. అతని సంతానము శాశ్వతంగా ఉంటుంది. అతడు సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని వచ్చి ఉన్నది. ఎంత గొప్ప వాగ్దానాలు! మాట తప్పనటువంటి దేవుడు, అబద్ధమాడనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. 36వ వచనములో అంటున్నాడు, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచును. చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచును. అతని సింహాసనం సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిలో ఉంటుంది. చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుస్తూ ఉన్నది అని ఎవరితో ఆయన ఈ మాటలు సెలవిస్తున్నాడు? ముగింపుగా చూస్తే 37వ వచనములో, నా పరిశుద్ధత తోడు నేను ప్రమాణము చేస్తూ ఉన్నాను అని దావీదుతో అంటున్నాడు. నేను అబద్ధమాడ. ఈ వాగ్దానాలు అన్ని కూడా దావీదుతో తను చేస్తూ ఉన్నాడు. ఎవరు వాగ్దానం చేస్తున్నాడు దావీదుతో? అబద్ధమాడనటువంటి దేవుడు. ప్రియా దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా పరమ తండ్రి యొక్క దివ్యమైన సన్నిధిలో మనం అలవర్చుకునేది, నేర్చుకునేది, అబద్ధమాడని దేవుడు తన యొక్క ప్రజల పట్ల ఏ విధంగా తన ప్రమాణాలు నెరవేర్చి దీవించి తన యొక్క సంతానము సింహాసనం సూర్యుడున్నంత కాలము చంద్రుడున్నంత కాలం ఎలాగ నిలుస్తుందని దీవించాడు, అలాగ మన కుటుంబాలు కూడా దీవించబడ్డాయి. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్నటువంటి కుటుంబాలను, ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి. మీ దుడ్డికర్ర దండము చేత ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు తోడుగా ఉండండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభు, కరోనా వైరస్ చేత అనేక కుటుంబాలు గాయపడ్డాయి. వారిని తండ్రి ఆదరించండి. నైనా వాతావరణ మార్పులు ఎప్పటికీ కూడా అనేక మంది కరోనా వైరస్ తో ఉన్నారు. స్వస్థపరచండి ప్రభు. డెంగ్యూ ఫీవర్స్ తో ఉన్నటువంటి వారి కొరకు నాయన, వైరల్ ఫీవర్స్ తో ఉన్న వారి కొరకు నాయన, టైఫాయిడ్స్ తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేక మంది చంటి బిడ్డలు నా ప్రభా జ్వరాలతో, మోషన్స్ తో, వామిటింగ్స్ తో నాయనా ఇట్టి రీతిలో బాధపడుచుంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు దర్శించి స్వస్థపరచండి. నీట్ ఎగ్జామ్ నైనా రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జాయిన్ ఇవ్వండి. అనేక రకాలు పరీక్షలు రాసి నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు నాయన ఉద్యోగాలు,
మీరు అనుగ్రహించండి. యవనస్తులు నాయన వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతానము కొరకు నాయన ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చేమని ప్రార్థిస్తున్నాం. తాడుదేవు రాకుండానట్లు కాపాడండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును నాయన నీ వాక్యము ద్వారా దర్శించి నాయన ప్రతి కుటుంబం వెలిగించి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నా తండ్రి సమస్యలు నా తండ్రి నాయన మీరే ప్రభా మరి పరిష్కరించి సంతోషానందాలు నాయన బిడ్డలకు కలుగు చేయండి. క్షేమము ఆరోగ్యము విస్తరింప చేయండి. నేను ఏ కుటుంబము నేను ఏ విషయాలలో ప్రార్థిస్తూ ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరం దాయిత్యమని ప్రార్థిస్తున్న మందిరాలు తెరవబట్టాలి. అయ్యా, సేవకుల యొక్క నా తండ్రి సేవా జీవితాల్లో తోడుగా ఉండమని చేపట్టి నడిపించమని అయ్యా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం ప్రభు. అలాగే తండ్రి మరి జాషువా గారు సేవకుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే జడ్డముగా ఉన్నటువంటి నా ప్రభా ప్రియులు రాజబాబు గారి దంపతులు బిడ్డల కొరకు, డి విజయ్ కుమార్ గారు వారి కుటుంబాలు బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాం. పిలిపి దావీది గారి కొరకు నా ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటాను. నిత్యానంద కుమార్ హార్లిక్స్ లో నాయన 4th గ్రేడ్ ప్రమోషన్ రావడానికి కృప చేయండి. సన్నీల కొరకు హార్లిక్స్ లో తండ్రి నాయన పర్మనెంట్ అవటానికి కృప చేయమని అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. షైనీ కొరకు నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్న ఫ్రూటీ కొరకు చెర్రీ కొరకు నాయన వారు చక్కగా మాట్లాడగలిగినట్లు నాయన కృప చేయమని ప్రార్థిస్తున్న. బి ఇమ్మాన్యుల్ రాజు గారి దంపతుల కొరకు నాయన వారి కుమారుడు శామ్యుల్ తన విద్య కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విజయరాణి తన యొక్క కుమారుడు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. ప్రభువా, ఇంకా నా తండ్రి ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వేస్తేరు తన యొక్క స్వస్థత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ శ్రీప్రియ నైనా సుఖ ప్రసవముల కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మావతి గంగరాజు వారి కుటుంబాలు దీవించండి. హ్యాండ్ సుహాన్ చక్కగా మాట్లాడటానికి కృప చేయండి. షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నైనా మరి ప్రభు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాంబాబు గారు రాజు నాయన వారి బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ స్వస్థత వారి కలుగు చేయండి. పరిమళ అని వారి యొక్క మనవరాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవదాసి లలిత నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దారా లిఖిత తన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆయా బిడ్డ ప్రభా జాబ్ పొందుకుంటాను కృప చేయండి. కే శ్వేత నాయన సంతానము కొరకు నీ సన్నిధిలో అడుగుతున్నాం. రాజేష్ అనే బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రాపాక ప్రశాంతి మేడం గారు వారి కుటుంబాలు యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు కుమారుడు కోడలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు నాయన వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి గారు రత్న కుమారి గారి కొరకు, అలాగే స్వీడన్ లో ఉన్నటువంటి నాయన వారి యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీర్రాజు గారు వారి యొక్క కుటుంబము వారి బిడ్డలు క్షేమము ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభా ఇంకా ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారు నాయన వారందరినీ కూడా అయా మీరు దర్శించండి. నాయన వారితో మాట్లాడండి. పండు ప్రిన్స్ అండ్ నాయన సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి, వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఇను దినాహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మన అపరాధము క్షమించుము. శోధంలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపు